రాష్ట్రానికి రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితికి తీసుకొచ్చారని జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. నెల్లూరు జిల్లా పర్యటన కోసం తిరుపతి విమానాశ్రయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. సత్యం రామలింగరాజు, నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వాళ్లను కొంతమంది రాజకీయ నాయకులు స్వలాభం కోసం ప్రలోభపెట్టి జైలుకెళ్లే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత సాక్షిపై ఖచ్చితంగా కోర్టుకెళ్తామని మరోసారి స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుపొందేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. నెల్లూరు ఉప ఎన్నికల ప్రచారం కోసమని ఇక తిరుపతి మీదుగా వచ్చాను. అక్కడికి ప్రయాణం అవుతున్నాను. దట్స్ ఇట్. అవినీతి అక్రమార్జనలో కూరుకుపోయి ఆ బురదలో కూరుకుపోయిన వాళ్ళు ఒడ్డునున్న మా మీద ఆ బురద చేతులతోటి బురద జల్లే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఈ రోజున పరిపాలన ఉప ఎన్నికలు రావటం ఈ యొక్క ఆందోళన గందరగోళానికి కారణం వాళ్ళ అధికార దాహం. అక్రమార్జనలకి పారిశ్రామికవేత్తలకి వాళ్ళు ఆశలు చూపించి వాళ్ళని ప్రలోభ పెడుతూ వాళ్ళు ఈ రోజున ఇలా జైళ్లు వెళ్ళడానికి కూడా కారణమయ్యారు.